హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ శారీ అయితే నేను ఈ శారీ వీడియో షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే నేను పళ్ళు పార్ట్ మాత్రం సపరేట్ అయితే చేసేస్తున్నాను. మీరు చూసేయండి, పళ్ళు పార్ట్కి ఓవరాల్గా వర్క్ వచ్చింది. ఆ వర్క్ పార్ట్ని అయితే మొత్తం సపరేట్ చేసి దాంట్లో యోగ్ పార్ట్ అంటే బాడీ పార్ట్ని అయితే తీస్తాను. మిగతా శారీని అయితే నేను 4 ఫోల్డ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని మనం పెడితే కట్టు చెంగు సైడ్ మనకు ఒక 1.5 మీటర్ అయితే ప్లెయిన్ అయితే వచ్చింది. ఆ ప్లెయిన్ వచ్చిన సైడ్ మనం బార్డర్ కూడా అటాచ్ చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం పళ్ళు పార్ట్లో యోగ్ పార్ట్ తీయంగా కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది. అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా అంటే రివర్స్ చూపిస్తున్నాను, దాన్ని టర్న్ చేసి వేయాలి. అంత పీస్ నేను పళ్ళు పార్ట్లో కట్ చేసి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్కి షోల్డర్ అయితే నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ అయితే హ్యాండ్స్ ఆర్మ్స్ డౌన్ అయితే ఒక 6 ఇంచెస్ అయితే డౌన్ తీసేసుకోవాలి. తీసుకొని ఒక లైన్ అయితే మనం ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. తనకు యోగ్ పార్ట్ 13.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కాకపోతే నేను 14.5 తీసుకున్నాను, ఎందుకంటే ఖర్చులోకి హాఫ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు సరిపోతుంది. ఖర్చుకు 1/2 ఇంచ్ ఇవ్వాలి. అలాగే ఒక 2 చెస్ట్ మెజర్మెంట్ అయితే 36 ఉంది. డివైడెడ్ బై 4 చేస్తే మనకు 9 ఇంచెస్ అయితే వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇచ్చిన విధంగానే నేను డ్రా చేసిన విధంగా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. కింద అనేది మనకు లాగకుండా సైడ్స్ కిందికి రాకుండా ఒక 1/2 ఇంచ్ అయితే మనం పైకి పెట్టుకోవాలి. ఆర్మ్స్ అయితే మనకు 6 ఇంచెస్లో 3 ఇంచెస్ దగ్గర నుంచి ఒక చిన్న కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను మెజర్ చేసి చూసుకుంటున్నా, నాకు 8 ఇంచెస్ రావాలి. కరెక్ట్గా వచ్చింది, లేదంటే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగానైతే డ్రా చేశానో డ్రా చేసిన విధంగానైతే కట్ చేసుకుంటున్నాను. బోర్ కొడుతుంది అని కొన్ని వీడియోస్ అయితే నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే స్పీడ్గా పెట్టేశాను. షోల్డర్ అయితే 2.5 ఇంచెస్ అయితే నెక్ తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్కి డౌన్ అయితే 7 ఇంచెస్ తీసుకున్నాను. కింద మనము 3 ఇంచెస్ తీసుకోవాలి. అట్లనే ఒక క్రాస్గా లైన్ డ్రా చేసేసి కర్వ్ షేప్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసి సేమ్ మనం ఏ విధంగానైతే డ్రా చేసామో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇంకా డీప్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. డీప్ ఎక్కువ పెడితే ఖచ్చితంగా డోరీస్ అయితే పెట్టుకోవాలి, లేదంటే షోల్డర్స్ జారే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ అయితే నెక్కు పెట్టేసి డౌన్ అయితే 5.5 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతకు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకైతే కంఫర్ట్గా ఉండదు, అదైతే చూసుకోవాలి. డౌన్ కూడా నేను 3 ఇంచెస్ అయితే వెడల్పు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకొని స్టార్ నెక్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు కొంచెము ఒక 1/2 ఇంచు బయటికి ఇలా డ్రా చేసేసి మనం ఇలా కవ్ చేసేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు నేను డ్రా చేసిన విధంగానైతే ఫ్రంట్ సైడ్ అయితే ఒక చిన్న లోత్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనకు హ్యాండ్స్ దగ్గర ఉబ్బు రాకుండా ఉండడం కోసం అయితే అలా అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఈ స్టార్ నెక్ అయితే నేను డ్రా చేసిన విధంగానైతే కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. మనం ఫ్రంట్ బ్యాక్ రాసి పెట్టుకుంటే కన్ఫ్యూజన్ అయితే ఉండదు. బాటమ్ పార్ట్ కూడా కట్ చేశాను, కాకపోతే వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. బాటమ్ పార్ట్ అయితే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిన విధంగా బార్డర్స్ అయితే కింద నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ నాకు ఆ ఫ్లవర్స్ ఓన్లీ బెల్ట్ లాగా వచ్చే విధంగానైతే వేసుకొని మిగతా పార్ట్ మొత్తం నేను కట్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో స్టోన్స్ ఉండడం వల్ల కట్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది. సో స్టోన్స్ ఉన్న దగ్గర మనం చూసి కట్ చేసుకోవాలి, లేదంటే సిజర్ షార్ప్నెస్ అయితే తగ్గిపోతుంది. సేమ్ కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండింటిని అయితే నేనైతే ఇప్పుడు చూపించిన విధంగానైతే సపరేట్ చేసుకున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకొని ఇప్పుడు నేను ప్లెయిన్ పార్ట్ కోసము చూపించాను కదా, బాటమ్ పార్ట్లో ఎంత లెంత్ ఉందో నేను మెజర్ చేసుకొని ఆ లెంత్ ప్రకారం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని అయితే ఈ బార్డర్ని కట్ చేస్తున్నాను. ఈ బార్డర్ కట్ చేసేసి నేను ఇప్పుడైతే బాటమ్ పార్ట్కి ఎక్కడైతే లెంత్ తక్కువ వచ్చిందో అక్కడ అయితే నేను అటాచ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు తీసుకున్న దాంట్లో ఇది తక్కువ వచ్చింది, అక్కడ బార్డర్ లేకుంటే బాగుండదు అని బార్డర్ వరకు తీసుకొని అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, డ్రెస్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా టోటల్ లెంత్ ఏమో 54 ఇంచెస్, యోగ్ పార్ట్ అయితే 13 ఇంచెస్ తీసుకున్నాను. నాకు 41 ఇంచెస్ వచ్చింది. ప్లస్ 1 ఇంచ్ అనేది నేను ఖర్చులకు కూడా యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసేసుకొని
బాటమ్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇక్కడ యోగ్ పార్ట్ అయితే ఫస్ట్ మనము ఆ ఫ్లవర్స్ అనేది చూసుకొని ఫస్ట్ కింది సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. పైన సైడ్ నుంచి మనం స్టార్ట్ చేసామంటే ఫ్లవర్స్ అనేది కిందికి పైకి వస్తుంది. మనం ఎప్పుడైతే మెయిన్ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు నేను ఫ్యాబ్రిక్ని ఏ విధంగానైతే సాఫ్ట్గా అనుకుంటూ చేస్తున్నానో అదే విధంగా చేయాలి. లేదంటే అది ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఫ్యాబ్రిక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే మనం ఎలా స్టిచ్ చేస్తే అలానే ఉంటుంది, కానీ జార్జెట్ అయినా క్రష్డ్ అయినా చాలా వరకు అయితే ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్స్ట్రా ఉన్నది అంటే లైనింగ్కి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కాలర్కి అయితే ఈ పీస్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాము స్టిఫ్నెస్ కోసము. కింద అయితే నేను నెక్ ఏ విధంగా కట్ చేశానో సేమ్ అదే విధంగా ఫ్యాబ్రిక్ని కింద పెట్టేసి అంటే మెయిన్ సైడ్ పెట్టేసి మనం టాప్ సైడ్ అయితే స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక మధ్యలో పార్ట్ మనం ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా కట్ చేసేసుకొని మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్నగా స్లిట్స్ అయితే నెక్ మొత్తం ఇచ్చేసి దాన్ని నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఇలా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొందరికి కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఇలా ఫోల్డ్ చేసేసుకొని నెక్ మొత్తము స్టిచ్ వేసుకున్నాను. తర్వాత దీనికి నేను ట్రయాంగిల్ షేప్ లేస్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. అదైతే క్లిప్ అయితే నేను వీడియో తీయలేదు. డ్రెస్ కంప్లీట్ అయ్యాక నేను అది అటాచ్ చేశాను. ఇలా అయిపోయాక బ్యాక్ సైడ్ మనం టర్న్ చేస్తే అవి దారాలు అనేవి బయటికి రాకుండా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే హెమ్మింగ్ చేసుకోవాలి. అప్పుడు చాలా లుక్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకొని హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత సేమ్ యాజ్ యూజువల్ డాట్స్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2 సైడ్లో డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ బ్యాక్ పార్ట్ను కూడా వేసేసి నేను టర్న్ చేస్తున్నాను. దీనికి ఏం పీస్ అయితే కాలర్కి అటాచ్ చేయట్లేదు. టర్న్ చేసేసి టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ యోగ్ పార్ట్కి అయితే ఫ్లవర్స్ వస్తాయి, ప్లెయిన్ అయితే రాదు. చాలామంది ప్లెయిన్గా స్టిచ్ చేస్తారు, అట్లా బాగుండదు. బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది. మనం ఫ్యాబ్రిక్ కట్ చేసే దాంట్లోనే కొంచెం చూసి కట్ చేసుకుంటే ప్రతి డ్రెస్ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడము. మధ్యలో స్టోన్స్ వస్తాయి కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు నిడిల్ కూడా విరిగే ఛాన్సెస్ అయితే 98% ఉంటుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసుకొని షోల్డర్స్ అయితే కొంచెం స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మనం డ్రెస్కి ఎక్కడ వేసినా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే సింగిల్ స్టిచ్ వేస్తే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక డ్రెస్ మనం ఎన్ని ఇయర్స్ వేసుకున్నా కానీ డబల్ స్టిచ్ వేసుకుంటే అవి పోయే ఛాన్స్ అయితే ఉండదు. సో ప్రతి చోట నేను డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్ అయ్యాక కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. పోలిస్టర్ లైనింగ్ అయితే నేను తీసుకున్నాను. దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని ఒక లైన్ డ్రా చేసి దాన్ని టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసేసి మళ్ళీ టాప్ స్టిచ్ మనం అణిగే విధంగా ఒక స్టిచ్ వేసుకొని సేమ్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని అయితే సమానంగా నేనైతే అటాచ్ చేసేస్తున్నాను. ఇలా అటాచింగ్ కంప్లీట్ అయ్యాక ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మొత్తం నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అయిపోయాక మనం చిన్నగా ఫ్రిల్స్ తీసుకోవాలి. మనకి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. సో అందుకని చిన్నగా ఫ్లీట్స్ పెట్టుకుంటూ పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. హెవీ పఫ్ కాదు, జస్ట్ నార్మల్ సింపుల్గా ఉండడానికి కోసము ఈ విధంగా అయితే స్టిచ్ చేయమని చెప్పారు. పఫ్ హ్యాండ్స్ ఇలా నేను రెండింటిని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పఫ్ హ్యాండ్స్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు నేను తీసుకొని ఫ్రంట్ సైడ్ అయితే మనం కొంచెం లోత్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్కి కరెక్ట్గా ఫ్రిల్ ఎక్కడ పెట్టామో అది కరెక్ట్ షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసి కింద ఫ్యాబ్రిక్ని పైన ఫ్యాబ్రిక్ని దేన్ని లాగకూడదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా స్టిచ్ చేయాలంటే పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి, లేదంటే డ్రెస్ లుక్ అయితే చాలా నీట్గానైతే రాదు. సో ఇదే విధంగా మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నేను 2 స్టిచ్ చేసేసి డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను.
అలా నేను 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది. తర్వాత మనము వన్ సైడ్ అయితే అటు సైడ్ కూడా నేను హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఇలా కంప్లీట్ అయ్యాక ఒక సైడ్ మనం ఫస్ట్ స్టిచ్ అయితే వేసుకోవాలి మెయిన్ పార్ట్కి. ఇప్పుడు నేను ఆర్మ్స్ లెంత్ చూసుకుంటున్నాను, 6 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇలా మెజర్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసేసుకొని ఆర్మ్స్ రౌండ్ అయితే 16 ఇంచెస్లో హాఫ్ అంటే 8 ఇంచెస్. సో ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నానో కనిపిస్తలేదు కదా, నేను చాక్ పీస్తో డ్రా చేస్తున్నాను చూడండి. ఆ విధంగా అయితే నేను ఒక లైన్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, బాటమ్ పార్ట్కి కొంచెం పీస్ తక్కువ పడింది డిజైనర్ అని. నేను ఇప్పుడు మనం ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్లో అయితే కొంచెం ఫోల్డ్ చేసేయాలి. ఇది చాలా బరువుగా ఉండడం వల్ల మనం ఇలా పట్టుకుంటే అలా జారిపోతుంది అది. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపించిన విధంగానైతే డౌన్ ఒక స్టిచ్ అయితే కంప్లీట్గా వేసుకున్నాను. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక సేమ్ పైన కూడా చూడండి, అది చాలా బరువు ఉంది వర్క్, అందుకని ఇలా పట్టుకుంటే అలా జారిపోతూ ఉంటుంది. సో పైన కూడా మనం ఒక స్టిచ్ వేసేసుకొని అక్కడ కూడా మనం ఫోల్డ్ చేసుకొని, ఫ్లవర్స్ డిజైన్ అనేది డిస్టర్బ్ కావద్దు, కింద ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ కాకూడదు. సో అలా రెండు చూసుకోవాలి. అలాగే ఎట్ ది సేమ్ టైం స్టోన్ మీద నిడిల్ పడకుండా కూడా మనం చూసుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా ఆ డిజైనర్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను కంప్లీట్గా అటాచ్ అయితే చేసేసాను. ఇలా కంప్లీట్ చేసేసుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్ లెంత్లో ఉంటుంది. ఇది నేను కరెక్ట్గా 1 ఇంచ్, ఒక ఫింగర్లో 1 ఇంచ్ గ్యాప్ తోటి మాత్రమే ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. ఇది మనం బాటమ్ పార్ట్ అయితే ఒక 4 మీటర్స్ అయితే బాటమ్ పార్ట్ అయితే తీసుకున్నాను. సరిపోతుంది 4 మీటర్స్, అంతకు ఎక్కువ పెడితే వి కాంట్ క్యారీ అని. అందుకనే తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి బాటమ్ పార్ట్ని అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అయితే నీట్గా అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా నిదానంగా అటాచ్ చేసేసుకుంటూ నాకు కరెక్ట్గా వచ్చింది చూసారా. ఆ విధంగా అటాచ్ చేసేసుకొని డౌన్ ఏమో నేను బాటమ్ పార్ట్ను అటాచ్ చేస్తున్నాను. డౌన్ ఎందుకు, మెయిన్ సైడ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ డౌన్ సైడ్ అటాచ్ చేసేస్తే మనకు దారాలు అవి ఇవి ఏమీ రావండి. మనం ఇలా టర్న్ చేసినప్పుడు లోపల సైడ్ కూడా మనకు స్టమక్ దగ్గర కుచ్చుకోకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. మనం రివర్స్ డ్రెస్ తీసినా మనకి ఇక్కడ పీస్లు అయితే కనిపించదు. ఇలా కంప్లీట్ అయ్యాక టాప్ స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది జార్జెట్ కాబట్టి నేను వేయలేదు. సేమ్ ఇప్పుడు నేను మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని, నాకు వేస్ట్ మెజర్మెంట్ అయితే 15 ఇంచెస్ ఉండాలి. నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను కదా స్టార్టింగ్లో, ఆ 15 ఇంచెస్కి నేను ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని స్టిచెస్ అయితే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆల్రెడీ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 2 స్టిచెస్ వేసుకొని అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ ఎడ్జెస్ కూడా మనకి ఇలా ఈక్వల్గా రావాలి, కిందికి పైకి వచ్చినా కానీ లుక్ బాగుండదు. అలాగే లైనింగ్ పార్ట్ కూడా డబల్ స్టిచ్ వేసుకున్నాను. లైనింగ్ పార్ట్ మనం 4.5 మీటర్స్ తీసుకుంటామండి. ఎలా తీసుకున్నా ఖచ్చితంగా ఒక దగ్గర అటాచ్మెంట్ పడుతుంది. ఆ అటాచ్మెంట్ అయితే నేను వేసేసాను. కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఇలా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. లేస్ అటాచ్ చేశాను అన్నాను కదా, అలా ఫ్రంట్ పార్ట్ అయితే లేస్ అటాచ్ చేసేసి కరెక్ట్ ఫిట్టింగ్తో డ్రెస్ అయితే చాలా ఎక్సలెంట్గా టర్న్ అవుట్ అయింది. కలర్ చూస్తే అంత బాగా అనిపించలేదు, కానీ డ్రెస్గా కన్వర్ట్ అయ్యాక లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. మీకు ఎవరికైనా ఇలాంటి డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కస్టమైజ్ చేయించుకోండి. థ్యాంక్ యూ.